దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. అత్యద్భుతమైనటువంటి శుభదినం నేడు. ఎందుకంటే తెప్పోత్సవాలలో తొలి రోజు అయినటువంటి ఈరోజు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనున్నారు. అత్యద్భుతమైనటువంటి ఈ ఘట్టాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. విద్యుద్దీప కాంతుల నడిమ దగద్ధగాయమానంగా ప్రకాశవంతమైనటువంటి తేజో విరాజితుడైనటువంటి పరమాత్మ వెలుగొందుతూ తెప్పలపై విహరిస్తున్నటువంటి ఈ వైనాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామిని చూస్తూ ఉంటే అలనాడు అయోధ్యానగరంలో స్వామివారు పట్టాభిషక్తులై చక్కగా 11 సంవత్సరాలు ఏ విధంగా అయోధ్యానగరానికి దూరంగా గడిపినటువంటి ఆ వైభవాన్ని, దూరంగా గడిపిన స్వామివారు అడవిలో ఉన్నా అయోధ్యలో ఉన్న ఆత్మారాముడు కాబట్టి ఆ దివ్య విరాన్మూర్తి ఎప్పుడూ కూడా ప్రకాశవంతంగానే వెలుగొందుతూ ఉంటాడు కదా. 11,000 సంవత్సరములు పట్టాభిషక్తుడైనటువంటి పరమాత్మ ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలన చేసి ఉన్నాడో అలాంటి దివ్య మనోహరుడు నేడు తెప్పోత్సవాలలో భాగంగా విహరించనున్నాడు. చక్కగా దేదీప్యమానమైనటువంటి ప్రజ్ఞాపాటవం కలిగినటువంటి పరమాత్మ నేడు మనందరి హృదయాలలో వెలుగుతూ ఉన్నాడు. కాబట్టి మనందరి యొక్క హృదయమే ఒక అద్భుతమైనటువంటి తెప్పగా భావన చేస్తే, మన మనస్సే పుష్కరిణిగా భావన చేస్తే అందులో విహరించవయ్యా నా తండ్రి పరమాత్మ అని మన హృదయాన్ని తెరచి ఉంచి, పరమాత్మ ఇదిగో నీ దివ్య చరణార విందాలను మోయడానికి సిద్ధంగా ఉన్నది నా హృదయం, నా మనస్సు, నా బుద్ధి, చిత్తము, అహంకారం అన్నీ కూడా ఒక్క చోట కేంద్రీకృతమై శ్రీరామ 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 అనేటటువంటి నామము యందు ప్రతిష్ఠితమైనటువంటి నీ ప్రజ్ఞా పాటవాన్ని, సుందర మనోహరమైనటువంటి దివ్య రూపాన్ని దర్శిస్తూ నీ యొక్క సేవలో నేను తరించడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి పరమాత్మ అనేటటువంటి భక్త ఆర్త నాదాన్ని వింటూ దివ్యమైనటువంటి ఈ తెప్పోత్సవాలలో భాగంగా నేడు విహరించవయ్యా నా తండ్రి పరమాత్మ మనోహర సుగుణాభిరామ. సీతా లక్ష్మణ సహిత సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి నీ దివ్య గుణాలను, ప్రకాశించేటటువంటి దివ్య గుణాలను నాకు కాస్త అప్పగించండి తండ్రి పరమాత్మ అని వేడుకోవాలి. ఎలాంటి గుణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. ఎలాంటి గుణాలున్నాయి స్వామివారికి? ఆత్మవాన్ కో జితక్రోధో జితుమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఈ భూలోకంలో ఇప్పుడు సద్గుణ సంపన్నుడు ఎవరు? అత్యంత పరాక్రమవంతుడు, ధర్మం సునిశ్చితంగా తెలిసినటువంటి వాడు, కృతజ్ఞతాభావం పునికిపుచ్చుకున్నవాడు, సత్యవ్రతుడు, చెక్కు చెదరని సంకల్పం గలవాడు ఎవరు? ఆదర్శప్రాయమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాడు, సకల ప్రాణులకు హితం చేకూర్చేవాడెవరు? సకల శాస్త్ర పారంగతుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగల సమర్థుడు ఎవరు? ఎవరిని చూడడానికి సర్వదేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇంద్రియ సంయమనం కలవాడెవరు? కోపాన్ని అధిగమించిన వాడెవరు? ప్రశస్తమైనటువంటి కాంతిమంతుడెవరు? అసూయారహితుడెవరు? యుద్ధంలో కోపం వస్తే ఎవరిని చూసి దేవతలు గడగడలాడుతారో అలాంటి దివ్యమైనటువంటి తేజస్సు
ఎవరికున్నది అని ప్రశ్నించినప్పుడు కదా ఈ విషయం తెలుసుకోవాలని నేను ఎంతో కుతూహలపడుతున్నాను ఓ మునీంద్ర. ఇటువంటి గుణగణాలు సంతరించుకున్న మనుజుని మీరు తప్పక ఎరిగి ఉన్నారా, చూసి ఉన్నారా ఇంతవరకైనా, ఇప్పుడైనా? అది ఆ కాలంలోనే అంత లక్ష్యంగా కలిగినటువంటి గుణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆ కాలానికే అతి అరుదుగా లభించేటటువంటి ఒక గుణశీలి పరమాత్మ శ్రీరామచంద్రుడు. అప్పుడు వాల్మీకి మహర్షి అడిగినటువంటి ఆ ప్రశ్నలకు ముల్లోక వృత్తాంతాలు బాగా ఎరిగినటువంటి నారద మహర్షి సంతసించినటువంటి వాడై చెబుతాను విను అంటూ, మహర్షి, నీవు అడిగిన గుణగణాలన్నీ కూడా కలిగినటువంటి వ్యక్తి ఈ భూలోకంలో ఉండడం దుర్లభం. అయినప్పటికీ కూడా ఆ గుణాలన్నీ పునికి పుచ్చుకున్న వ్యక్తిని గూర్చి తెలుసుకొని ఉన్నాను కనుక చెబుతాను. అలాంటి గుణాలు కలిగినటువంటి వంశం ఒకటి ఉన్నది కదా, అది ఏ రఘువంశం కదా, అది ఏ ఇక్ష్వాకు వంశం కదా. కాబట్టి ఆ వంశంలో ఉండేటటువంటి అవకాశం ఉన్నది, కాస్త ఆలోచించి చూస్తానని నారద మహర్షుల వారు వాల్మీకి సెలవిచ్చారు. ఆయన ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించి రాముడు అని జనులచే పేర్కొనబడుతున్నాడు. ఆయన జితేంద్రుడు, అత్యంత పరాక్రమశాలి, ప్రశస్తమైన తేజస్సు గలవాడు, సాక్షాత్తు నారాయణ స్వరూపుడని లోకులచే కీర్తించబడుతూ ఉన్నాడు. సమస్తాన్ని తన వశంలో ఉంచుకున్నాడు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హన, విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను. కుశాగ్రబుద్ధి, నీతి తప్పనివాడు, సకల శాస్త్రాలలో పాండిత్యం ఉన్నవాడు, అఖండ ఐశ్వర్యం గలవాడు, శత్రువులను ఇట్టే రూపుమాపు గలవాడు, ఉన్నతమైన మూపు గలవాడు, బలిష్టమైన బాహువులు సంతరించుకున్నవాడు, శంఖంను పోలిన కంఠం కలిగినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి చెక్కిళ్ళు గలవాడు ఆ శ్రీరామచంద్రుడు నేడు తెప్పలపై విహరిస్తూ ఉన్నాడు చల్లని సాయంత్రాన తిరుక్షేత్రాన. మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రుర రనిందమ, ఆజానుబాహు సుశిరాహ సులలాట సువిక్రమ. విశాలమైన వక్షస్థలం గలవాడు, గొప్ప ధనుస్సు గలవాడు, వెలుపలకు కనిపించని మూపుల సంధి ఎముకలు గలవాడు, కామక్రోధాది శత్రువులను అదుపులో ఉంచినవాడు, సాచినప్పుడు మోకాళ్ళ వరకు వ్రేలాడు దీర్ఘ బాహువులు ఉన్నవాడు, సులక్షణాలతో ఒప్పారే శిరస్సు నుదురు గలవాడు, రాజసం ఉట్టిపడే నడక సంతరించుకున్నవాడు ఆ శ్రీరామచంద్రుడు. అలాంటి గుణాలు కలిగినటువంటి వాడు చైతన్య స్వరూపుడు, ఆత్మ స్వరూపుడు నేడు తెప్పలపై విహరిస్తూ ఉన్నాడు తిరుక్షేత్రంలో స్వామి పుష్కరిణిలో. ఎంత దేదీప్యమానంగా దగద్ధగాయమానంగా వెలుగుతూ ఉన్నటువంటి విద్యుద్దీప కాంతుల నడుమ తాను ధరించినటువంటి దశావతారాల వరుస క్రమంగా ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో చూస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. భక్తులు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునే ముందు స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తారు. స్వామి పుష్కరిణిలో స్నానం చేసినట్లయితే ముక్కోటి దేవతలను సందర్శించుకున్న ఫలితం దక్కుతుంది. పవిత్ర గంగానదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ధనుర్మాస ద్వాదశిని ముక్కోటి ద్వాదశి అంటారు కదా. ఆ వేళ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే అంతకు మించిన పుణ్యం లేదు అంటారు. స్వామి పుష్కరిణికి నైరుతి వైపున శ్రీవారి ఆలయం ఉన్నది కదా, వాయువ్యం దిక్కున వరాహస్వామి ఆలయం ఉన్నది కదా, పశ్చిమ నైరుతిలో రావి చెట్టు, అద్భుతమైనటువంటి అశ్వత్థో నారాయణ ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం అని గీతాచార్యుడు సెలవిచ్చినట్లుగా అక్కడ ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం కూడా అంత దేదీప్యమానంగా ఉంటుంది. స్వామి పుష్కరిణిని దర్శించుకున్న మాత్రాన మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. అక్కడ అనంతమైనటువంటి ఆత్మానందభరితమైనటువంటి ఒక అనుభూతికి ప్రతి ఒక్కరు కూడా ఆ స్పందనను తెలియజేస్తూ ఉంటారు. స్వామి పుష్కరిణిలో 9 తీర్థాలు వచ్చి కలుస్తాయి. పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం చేసిన పుణ్య జలాలు కూడా వచ్చి స్వామి పుష్కరిణిలో కలిసేవని చెబుతూ ఉంటారు. భక్తుల రద్దీ ఎక్కువైన తరువాత స్వామివారికి అభిషేకించిన జలాన్ని మరోవైపు మళ్లించడంతో స్వామి పుష్కరిణిలో వెళ్ళి చేరడం ఆగిపోయినది. మన ఇతిహాసాలు పురాణాల్లో ఈ ప్రస్తావన ఉన్నది. అసలు స్వామి పుష్కరిణి వర్ణించడానికి ధార్మిక గ్రంథం అంటూ ఒకటి ఉన్నదా? స్వామి పుష్కరిణి మహాత్మ్యాన్ని ఎందరో మహానుభావులు అనేక సందర్భాల్లో ఎంతగానో కొనియాడారు కదా. కాబట్టి స్వామి పుష్కరిణి స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి పుష్కరిణిలో మరింత ఉత్సవ సంబరాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి దివ్యమైనటువంటి పుష్కరిణి సేవలో నేడు మొదటి రోజుగా తెప్పలపై విహరిస్తూ ఉన్న సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా అత్యద్భుతమైనటువంటి రాజశోపేతమైనటువంటి రాజులందరికీ కూడా చక్రవర్తి స్థానాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ శ్రీరామచంద్రుడు సత్వగుణాలకు రాజు, సత్వగుణాలకు చక్రవర్తి. అలాంటి గుణఘన నిధి నేడు తెప్పలపై విహరిస్తూ ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ. शतपथ आयतनं वेद आयतनवान् भवति आपो वा अमुष्यतपथ आयतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमा वा अपामायतनम् आयतनवान् भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम्
वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनम् वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनम् वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनम् वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनम् वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनम् वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति य एवं वेद योऽप्सुनाभम् प्रतिष्ठिताम् वेद प्रत्येव तिष्ठति राजाधिराजाय प्रसह्य साहिने नमो भयम् वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः वृषशैराधिपणेव दैवतन्नः वृषभाग्रेश्वर एव दैवतन्नः फणिशैराधिप एव दैवतन्नः वेङ्कट एव दैवतन्नः श्रीनिवासः परदैवतन्नः श्रीनिवासः परमन्धनन्नः श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयदरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयि विदधता सर्वसाम्राज्यलक्ष्मीः श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणीतटे रमया रममानाय वेङ्कटेशाय मङ्गलम् मङ्गलम् कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति मनोजाय सार्वभौमाय मङ्गलम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 బలి బలి రామ పంతపు రామ నీ బలిని ఎదురు లేదు భయహర రామ బలి బలి రామ పంతపు రామ నీ బలిని ఎదురు లేదు భయహర రామ బలి బలి రామ
విద్య రామ వీర విక్రమ రామ కలకొన్న తదకాంతక రామ రామ విద్య రామ వీర విక్రమ రామ కలకొన్న తదకాంతక రామ రామ వలయై కరుణీ తలగుండు గండ రామ వలయై కరుణీ తలగుండు గండ రామ కలమరి సమరపు జయ రామ రామ కలమరి సమరపు జయ రామ రామ పడి పడి రామ పంపపు రామ నీ బలిమికి దురులేరు భయకర రామ బలి బలి రామ రామ రావణాంతక రామ కవిసుతముఖ కవిరాజ రామ రామ కవికుల రామ రావణాంతక రామ కవిసుతముఖ కవిరాజ రామ రామ సవరగా కొండలచే జలనిధి కట్టిన రామ సవరగా కొండలచే జలనిధి కట్టిన రామ తవ సత్వ సంపన్న జానకి రామ తవ సత్వ సంపన్న జానకి రామ బలి బలి రామ పంతపు రామ నీ బలిమికి ఎదురులేరు భయకర రామ బలి బలి రామ కౌసల్య రామ కరుణానిధి రామ భూసుర వరద సంభూత రామ కౌసల్య రామ కరుణానిధి రామ భూసుర వరద సంభూత రామ దేశాల పొరల శ్రీ వెంకటాద్రి రామ దేశాల పొరల శ్రీ వెంకటాద్రి రామ దాసుల మమ్ము కావతల కొన్న రామ దాసుల మమ్ము కావతల కొన్న రామ బలి బలి రామ పంతపు రామ నీ బలిమికి ఎదురులేరు భయకర రామ బలి బలి రామ పంతపు రామ నీ బలిమికి ఎదురులేరు భయకర రామ 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా ధర్మార్థ కామ మోక్ష తతులు నీ శోభనాలు అర్మిలి నాలుగు వేదాలద నీదరులు ధర్మార్థ కామ మోక్ష తతులు నీ శోభనాలు అర్మిలి నాలుగు వేదాలద నీదరులు నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు పూర్ణము నీలోతు ఓ కోనేరమ్మ నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు పూర్ణము నీలోతు ఓ కోనేరమ్మ దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా వైకుంఠ నగరము వాకిలి నీ ఆకారము చేకులు పుణ్యములే నీ జీవభావము వైకుంఠ నగరము వాకిలి
ಸೊಗಸುಡೆ ನೀವುನಿಗೆ ಕೈಗೊನೆ ನೀ ತೇಗ ಮಾಡಿದೆಮೆಗ దేవునికి దేవికి చెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మ దేవునికి దేవికి చెప్పల కోనేటమ్మ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద అవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుఃఖ సంహారక గోవింద దురిత నివారణ గోవింద జై శ్రీరామ్. బ్రహ్మదేవునితో సమానమైనటువంటి స్థానం కలిగినటువంటి పరమాత్మ సమస్త సంపదలు పొంది ఉన్నవాడు, జనుల రక్షకుడు, పోషకుడు, శత్రువులను రూపుమాపువాడు, ప్రాణకోటిని మొత్తం కాపాడేటటువంటి వాడు, ధర్మ పరిరక్షకుడు శ్రీరామచంద్రమూర్తి నేడు తెప్పలపై విహరిస్తూ ఉన్నాడు. శ్రీ స్వామి పుష్కరిణిలో అత్యద్భుతమైనటువంటి విద్యుద్దీప కాంతుల నడుమ రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. తన ధర్మాన్ని తుచతప్పక పాటించువాడు, రక్షకుడై విరాజిల్లుతున్నవాడు, స్వజనుల రక్షకుడు, వేదాలను, నిరుక్తం మొదలైన వేదాంగాల అంతరార్థాలన్నీ చక్కగా అవగతం చేసుకున్నవాడు, విలువిద్యా కోవిదుడు శ్రీరామచంద్రుడు. సర్వశాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః. సకల శాస్త్రాల అర్థం, తత్వం బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వాడు, చెక్కు చెదరని జ్ఞాపకశక్తి కలిగినటువంటి వాడు, కుశాగ్రబుద్ధి, అందరి పట్ల ప్రీతితో మెలిగేటటువంటి వాడు, సత్ప్రవర్తనకు మారుపేరుగా భాషిస్తున్నటువంటి వాడు, ఎన్నడూ కలత చెందనివాడు, సమయోచిత కార్య నిర్వహణలో దిట్ట ఆ శ్రీరామచంద్రమూర్తి నేడు కోదండపానిగా దర్శనమిస్తూ ఉన్నాడు. సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి ఎంతో రాజసోపేతమైనటువంటి దివ్యానుగ్రహాన్ని మనందరికీ కూడా కలిగిస్తూ ఉన్నాడు. సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః